హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ హిస్టరీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూ చూద్దాం ఈరోజు. ఫస్ట్ క్వశ్చన్, ఆప్షన్ ఏ. ఉస్మానియా యూనివర్సిటీ భారతదేశంలో 7వ మరియు దక్షిణ భారతదేశంలో 3వ పురాతన యూనివర్సిటీ. బి. ఉర్దూ మరియు ఇంగ్లీష్ బోధనగా ప్రారంభించబడిన ఏకైక విశ్వవిద్యాలయం. సి. 1943లో జాతీయ నాయకుడు వల్లభాయ్ పటేల్ గారు సందర్శించి అసలు సిసలు విద్యాపీఠం అని ప్రశంసించారు. సో ఇందులో సరైన ఆన్సర్ ఓన్లీ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఒక్కటి కరెక్ట్, అంటే ఏ. బీసీ రాంగ్. ఆప్షన్ ఏ ఉస్మానియా యూనివర్సిటీ భారతదేశంలో 7వ మరియు దక్షిణ భారతదేశంలో 3వ పురాతన యూనివర్సిటీ, ఇది కరెక్టే. బి. ఉర్దూ మరియు ఇంగ్లీష్ బోధనగా ప్రారంభించారు అన్నారు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఓన్లీ ఉర్దూలోనే వస్తాయి, ఇంగ్లీష్ కాదండి. తర్వాత మళ్ళీ ఇంగ్లీష్లోకి వస్తాయి, కానీ ఉర్దూలోకి ఎందుకంటే అసఫ్ జహీల కాలంలో అధికార భాష ఉర్దూ. ఏ ఏళ్ళ ప్రకటించారు? 1883లో సాలార్జంగ్ చనిపోతారు. 1883. నెక్స్ట్ సాలార్జంగ్ ఉన్న రోజులు ఏమంటారు? నేను ఉన్నన్ని కాలం నిజాం రాజ్యంలో పార్సీ భాషని అధికారంగా ఇస్తూ ఉంటారు. అతను చనిపోయిన తర్వాత 1884లో మీర్ మహబూబ్ అలీ ఖాన్ అతను అధికార భాషగా ఉర్దూను గుర్తిస్తారు. ఆప్షన్ సి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ నాయకుడు అసలు సిసలు విద్యాపీఠం అని అన్నారు. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదండి, శ్రీ రాజగోపాల్చారి 1940లో అతను సందర్శించినప్పుడు దాన్ని ఉద్దేశించి అలా అంటారు. ఆప్షన్ సి. సో బీసీ రాంగ్, ఓన్లీ ఆప్షన్ ఏ కరెక్ట్. తర్వాత ఇంకొన్ని సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇంకోటి, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది శాఖలో హైదరాబాద్లో ఏర్పడిన కాలక్రమంగా అమర్చండి వరుస క్రమం. ఇవి తెలుసు మనకు, అంటే ఇండియాలో ఎప్పుడు ఏర్పాటు చేసిందో తెలుసు, కాకపోతే ఇవే సేమ్ హైదరాబాద్లో ఎప్పుడు ఏర్పాటిందో చూడాలి. ఆర్య సమాజం అంటే 1828 బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం 1875, బ్రహ్మ సమాజం 1828, దివ్యజ్ఞాన సమాజం 1875. సో ఇది హైదరాబాద్లో ఎప్పుడు చూడాలి. ఆర్య సమాజం అంటే 1892, బ్రహ్మ సమాజం 1828, కాకపోతే హైదరాబాద్లో 1869, దివ్యజ్ఞాన సమాజం 1882. అయితే ఇట్లా చూసుకుంటే ఫస్ట్ ఏం వస్తాయి మనకు? ఆప్షన్ సి వస్తాయి. ఇంకా బ్రహ్మ సమాజం 1869, తర్వాత దివ్యజ్ఞాన సమాజం ఇది 1882, తర్వాత ఆర్య సమాజం 1892 అప్పుడు వస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోనికి ఒక చిన్న ట్రిక్ చెప్తాం. ఆర్య సమాజం ఎప్పుడు 1892, అంటే గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళే ఒక సంవత్సరం ముందు, 1893లో అతను వెళ్తారు కదా దక్షిణాఫ్రికాకు, ఒక సంవత్సరం వెళ్ళే ముందు ఆర్య సమాజం హైదరాబాద్లో స్థాపించారు. బ్రహ్మ సమాజం 1869, అదే 1869లో గాంధీజీ జన్మిస్తారు అక్టోబర్ 2. గాంధీజీ జన్మ సందర్భంగా బ్రహ్మ సమాజంని హైదరాబాద్లో స్థాపించారు. అట్లా ఏంటంటే మీకు ఇట్లా ఈజీ గుర్తుంది, నీకు అర్థమైంది అంటే గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళే ముందు ఒక సంవత్సరం ఆర్య సమాజం స్థాపించారు. గాంధీజీ జన్మించినప్పుడు హైదరాబాద్లో బ్రహ్మ సమాజం స్థాపించారు 1869. ఇంకోటి దివ్యజ్ఞాన సమాజం, ఈ 1882. ఈ 1882లో ఇస్లామియా పాఠశాల స్థాపిస్తారు హైదరాబాద్లో. దాని ప్రత్యేకత ఏమిటంటే దేశంలోనే మొదటి ముస్లిం బాలికల పాఠశాల. అర్థమైందా? ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 1881, 1882 ఇవి రెండు కొంచెం ఇంపార్టెంట్ మనకు. 1881లో గ్లోరియా గర్ల్స్ హై స్కూల్ని స్థాపిస్తారు, గోలియా పాఠశాల. అదేంటంటే హైదరాబాద్లోనే ఫస్ట్ బాలికల పాఠశాల. 1882లోనే ఇస్లామిక్ పాఠశాల. దాన్ని ఏమంటారంటే దేశంలోనే మొదటి ముస్లిం బాలికల పాఠశాల. ఓకేనండి. తర్వాత ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దక్షిణ భారతదేశంలోనే మొదటగా హిందూ గుహాలను నిర్మించిన విష్ణుకుండిలు. దక్షిణ భారతదేశంలోనే హిందూ దేవాలయాలు నిర్మించిన మొదటగా ఇక్ష్వాకులు. ఈ రెండు బోత్ ఏంటి కరెక్టే. ఇక మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కొంచెం. ఫస్ట్ హిందూ గుహాలయాలు నిర్మించిన విష్ణుకుండిలు, కాబట్టి హిందూ దేవాలయం అంటే ఇక్ష్వాకులు. ఫస్ట్ ఇక్ష్వాకులు వస్తారు, వాళ్ళు హిందూ దేవాలయాలు నిర్మిస్తారు, తర్వాత విష్ణుకుండిలు గుహాలు నిర్మిస్తారు. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇక్ష్వాకులు అన్నాం కదా, ఇటు ఇక్ష్వాకుల్లో 4 రాజులు ఉంటాయి కదా, 4 పరిపాలిస్తారు. ఫస్ట్ రాజ్యస్థాపకుడు శ్రీశాంతముడు, తర్వాత వీరపురుషదత్తుడు. ఈ వీరపురుషదత్తుడినే దక్షిణాది అశోకుడు అంటారు, ఎందుకంటే ఇతను బౌద్ధ మతం స్వీకరిస్తారు కదా. తర్వాత ఇటీవల శాంతముడు, ఇతనే హిందూ దేవాలయాలు ప్రారంభిస్తారు. ఇంకోటి ఏంటంటే ఇతని కాలం నుండే శాసనాలు సంస్కృతంలో వేయబడతాయి. అట్లా ఫస్ట్ చేసిన శాసనం ఏంటంటే గుమ్మడిగురు శాసనం, సంస్కృతంలో చేసిన శాసనం. ఇంకోటి ఏంటంటే యెహోవాల శాంతములు అన్నాం కదా, ఇతని కాలంలోనే ఒక టెంపుల్ వస్తుంది. అది ఏంటంటే అష్టభుజ స్వామి ఆలయం. అది విష్ణు దేవాలయం. దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేంటంటే దక్షిణ భారతదేశంలోనే తొలి విష్ణు దేవాలయం, అష్టభుజ స్వామి దేవాలయం. దాన్ని ఎవరు నిర్మిస్తారంటే ఇతను నిర్మించరు. ఆ టెంపుల్ని వాళ్ళ రాజ్యం పైన ఒక కింగు దండెత్తారు,
అతను ఎవరంటే అబీరా సేనుడు అని, అబీరా వసు సేనుడు అని ఒక అతని ఒక మంత్రి దండెత్తి ఆ ఆలయాన్ని బిల్డ్ చేస్తాడు. ఇంకోటి గుహాలయాలు, హిందూ గుహాలయాలు విష్ణుకుండులు నిర్మిస్తారు. విష్ణుకుండులు ఎవరంటే మొదటి మాధవ్ వర్మ అతను నిర్మిస్తారు. అవి కృష్ణా జిల్లాలో ఉంటాయి, 2 ఉంటాయి, 3 ఉంటాయి. మొగల్రాజపురం గుహలు, ఉండవల్లి గుహలు, ఇంకొకటి అక్కన్నమారణ గుహలు ఉంటాయి. అక్కన్నమారణ గుహలేమో అవి విజయవాడ దగ్గరలో ఉంటాయి, పరిసర ప్రాంతాల్లో. ఈ కృష్ణా జిల్లాలో మొగల్రాజపురం గుహలు, ఇంకొకటి ఉండవల్లి గుహలు ఉంటాయి. అయితే విష్ణుకుండగారంలో శ్రీశైలం తెలుసు కదా, శ్రీశైలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అయితే దాని దగ్గరలో శ్రీశైల ఉత్తర ద్వారం అని ఉమామహేశ్వర ఆలయం అంటారు. ఇంకోటి ఉంటాయి, శ్రీశైలంకి ఈశాన్య ద్వారం అని దేన్ని అంటారు. శ్రీశైలం ఉత్తర ద్వారం అంటే ఉమామహేశ్వర టెంపుల్ అంటారు కదా, శ్రీశైలానికి ఈశాన్య ద్వారం దేన్ని అంటారు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సరే, ఇంకోటి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శాసనానికి సంబంధించింది. తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనం చైతన్యపూర్ శాసనం. అయితే తొలి సంస్కృత శాసనం తెలంగాణ లభించిన తొలి సంస్కృత శాసనం చైతన్యపూర్ శాసనం కాదండి, రిండ్రపాల నాగ శాసనం. మీరు ఆప్షన్ ఏ, బి రెండు రివర్స్లో ఇచ్చిన స్టేట్మెంట్స్. బి ఏముంది, తెలంగాణలో తొలి పావృత శాసనం రిండ్రపాల నాగ శాసనం అంటుంది. తొలి పావృత శాసనం అనేది చైతన్యపూర్ శాసనం, తొలి సంస్కృత శాసనం అని ఇంద్రపాల నగర శాసనం. సి విష్ణుకుండులో గొప్పవాడైన 2వ మాధవ వర్మ ఇంద్రపాల నగర శాసనాన్ని వేయించాడు. విష్ణుకుండులో గొప్పవాడు 2వ మాధవ వర్మ, కాకపోతే శాసనాలు అతనే వేయించలేడు, గోవిందవర్మ వేయించాడు ఫస్ట్. ఇంకోటి గటికలు అనబడే విద్యా కేంద్రాలు ఇక్ష్వాకుల కాలం నాటివి. గటికలు అనే విద్యా కేంద్రం విష్ణుకుండి లాంటివి. ఎవరంటే 2వ ఇంద్రవర్మ స్థాపిస్తారు అప్పుడు, కానీ ఇక్ష్వాకుల కాలం నాటివి కావు, విష్ణుకుండి కాలం నాటివి. సరే, ఇంకోటి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కాకతీయుల కాలం సంబంధించినవి టైటిల్స్. ఇంకోటి అవి ఎవరెవరికి ఉన్నాయో చూడాలి. రేచర్ల రుద్రుడు, బ్రాసాయిచుడు, గంగయ్య సాహిని, యాదవరాజు సింగన. ఈ 3 టైటిల్స్ ఫస్ట్ 3 ఉన్నాయి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, అందుకని ఇవి తీసుకున్నాం. ఆంధ్రరాజ్య స్థాపనాచార్య, కాకతీయ రాజ్య స్థాపనాచార్య, కాకతీయ బౌరయ్య. ఈ 3 కొంచెం సిమిలర్గా ఉంటాయి. ఫస్ట్ చూద్దాం. రేచర్ల రుద్రుడు ఉందా, అతను కాకతీయ బౌరయ్య. రేచర్ల బ్రాసాయిచుడు కాకతీయ రాజ్య స్థాపనాచార్య, అంటే A3 వస్తుంది, B2 వస్తుంది. ఇంకోటి యాదవరాజు సింగన ఉందా, అతనికి ఆంధ్రరాజ్య స్థాపనాచార్య వస్తుంది. అంటే అతనికి ఆ బీడు ఎందుకు వస్తుంది అంటే 1వ ప్రతాపరుద్రుని రాజ్యంపై దండెత్తారు కదా ఎవరు, యాదవరాజు జైటుకి దండెత్తి గణపతి దేవు అంటే రుద్రదేవుని సంహరించి గణపతి దేవుణ్ణి బందీగా తీసుకెళ్తారు. సో అప్పుడు తర్వాత యాదవరాజు సింగన వస్తారు కదా పరిపాలనకి, వచ్చినప్పుడు గణపతి దేవుణ్ణి వదిలేస్తాడు, అందుకని అతనికి బీడు వస్తాయి. ఇంకోటి గంగయ్య సాహిని, అతను గణపతి దేవుని కాలంలో నియోగాధిపతి. ఇంకోటి ఏంటంటే అతను దళాధిపతి. ఎవరి కాలంలో అంటే గణపతి దేవుని కాలంలోనే రథదళాధిపతి గంగయ్య సాహిని, అతను మాండలిక బ్రహ్మరాక్షసు. సో ఈ 5 క్వశ్చన్స్ MCQ. ఇంకా నేను వేయంత వరకు నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేస్తాను, కావాలంటే బోర్డు పైన చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.